మీరు కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి. మీతో మాట్లాడుతుంటే మా ఆవిడ జెలస్ ఫీల్ అవుతోంది అని ఆకాష్ చెప్పటంతో కానిస్టేబుల్ సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది. ఇక భూమి ఆకాష్ చేయి పట్టుకొని పక్కకు లాక్కు వస్తుంది. ఆవిడ ఆవిడ అని మాట్లాడుతున్నావు ఏంటని భూమి అరుస్తూ ఉంటే, మీరే కదా సూర్య చూస్తున్నాడని చెప్పారు. వాడు అలా అర్థం చేసుకోవాలి. డౌట్ రాకూడదని నేనలా ప్రవర్తించాను అని ఆకాష్ చెప్తాడు. అది సిట్యుయేషన్‌ని బట్టి పిలవాలి అని భూమి చెప్తుంది. అయినా ఏంటి నువ్వు మా గగన్ బావ ఎంత మంచివాడో, ఎలా ప్రవర్తిస్తాడో నీకు తెలీదా అని భూమి చెప్తుంటే, చూడు మీ బావ నీకు చాలా మంచివాడవ్వచ్చు. కానీ నేను మాత్రం ఆకాష్‌ని. నీకు మీ బావ గొప్పైతే నాకు నేను గొప్ప. ఆకాష్ ఇక్కడ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే వెళ్దామా అని భూమి అంటుంది. కారొచ్చిందా అని ఆకాష్ అంటే, ఆ! డ్రైవర్ కూడా వచ్చాడు. మనం వెళ్తున్నది ఆటోలో అని భూమి చెప్తుంది. ఏంటి ఆటోలో రావాలా అని ఆకాష్ అంటే, అయితే నీ ఇష్టం నడుచుకుంటూ కూడా రావచ్చు అని భూమి చెప్తుంది. లేదు లేదు ఆటోనే బెటర్‌లే అని భూమి గారు ఆగండి అని భూమి వెళ్తూ ఉంటే ఆకాష్ అరుస్తూ ఉంటాడు. వెంటనే మీరా కేపీ శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ కొడుకు ఇంకాసేపట్లో నీ ఇంటికి వచ్చేస్తాడు. మా ఆయన్ని నీ కొంగును కట్టేసుకున్నావు కదా అని మీరా అరుస్తూ ఉంటే, థ్యాంక్స్ మీరా, నీ రుణం నేను గుర్తుపెట్టుకుంటాను అని శారద దండం పెడుతూ ఉంటుంది. నేనేమి నీ కోసం చేయలేదు, మా ఆయన కోసం చేశాను. మా ఆయన్ని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని మీరా చెప్తుంది. సరేలే మీరా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అంతే కదా అని కేపీ అంటాడు. ఆగండి అప్పుడే కాదు, ఏయ్ శారద వెళ్ళి ఒక కాఫీ పట్టుకురా అని మీరా చెప్తుంది. అలాగేనని శారద కాఫీ తీసుకువస్తుంది. ఏంటి మీరా తలనొప్పిగా ఉందా? అందుకే కాఫీ తాగాలనిపిస్తోందా అని కేపీ అడగటంతో, ఇంకాసేపు ఉంటే మీకే తెలుస్తుంది లేండి. ఇలా ఇవ్వు అని సాసర్లో కాఫీ పోసి, ఇప్పుడు తాగండి. ఇప్పుడు మనమిద్దరం సాసర్లో కాఫీ కలిపి తాగాలి అని మీరా చెప్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నేను మాట్లాడుతుంటే దీని వైపు చూస్తున్నారేంటి? ఇందాక మీరిద్దరూ తాగారు కదా! ఇప్పుడు నాతో పాటు మీరు తాగాల్సిందే. తాగండి, నోరు పెట్టండి అని మీరా అరుస్తూ ఉంటుంది. అయితే కేపీ నోరు పెట్టేలోపే మీరా మొత్తం లాగేసి తాగేసి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నోరు పెట్టి సైలెంట్‌గా చూస్తున్నారేంటి అని మీరా అంటుంది. ఇంకెక్కడ ఉంది, నేను తాగేలోపే మొత్తం నువ్వే తాగేసావు కదా అని కేపీ అంటాడు. అయ్యో చూసుకోలేదండి. ఏదో అలా తాగేశాను. పోనీలెండి ఇప్పుడు ఇంటికి వెళ్దాము. మన ఇద్దరిని మనల్ని ఇలా చూసి ఇది చాలా కులుకుంటోందని నాకు చాలా సంతోషంగా ఉంది. రండి అంటూ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంది. శారద ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటుంది. తర్వాత ఆకాష్, భూమి ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఆటోలో వెళ్తూ ఉంటారు. అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేయటం ఏంటి? నన్ను అరెస్ట్ చేశారు. చాలా ఆకలిగా ఉంది. దారిలో ఒక ఏసీ రెస్టారెంట్‌కి వెళ్దాము. భోంచేసి వెళ్దాం. చాలా ఆకలిగా ఉంది అని ఆకాష్ అంటాడు. ఏదో ఒక్క సైన్ కోసం నేను ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందేంటి అని ఆకాష్ అంటే, ఎందుకో ఇదంతా నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదండీ! మాటి మాటికి నేను చెప్పలేను అని భూమి చెప్తుంది. అప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు ఆటోని ఆపటంతో, ఏంటి బాబాయ్ ఇప్పుడు మీరు ఆటో ఎక్కాలా అని ఆకాష్ అడుగుతూ ఉంటారు. అవును బాబు చాలా అర్జెంట్, కాస్త సర్దుకోవా అని అతను అంటాడు. భూమి అతనికేదో అర్జెంట్ అంట, మనం సర్దుకుందాం ఓకేనా అని ఆకాష్ అంటాడు. ఇప్పుడు మీరు సర్దుకున్నారంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని భూమి అంటుంది. సీ, ఇప్పుడు నువ్వు నన్ను హెల్ప్ అడిగావు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అలాగే వాళ్ళు నన్ను హెల్ప్ అడుగుతున్నారు. మనం చేయాలి కదా అని ఆకాష్ అంటే, మా గగన్ బావ కూడా అందరికీ హెల్ప్ చేస్తాడు. కానీ నేను ఇబ్బంది పడేంత కాదు అని భూమి చెప్తుంది. అంటే గగన్‌కి హెల్పింగ్ నేచర్ ఉంది. నాకు లేదనా నువ్వు మాట్లాడేది అని ఆకాష్ అంటే, అంతే కదా అని భూమి అంటుంది. సీ చూడు, తనకున్న క్వాలిటీస్ తనవి, నాకున్న క్వాలిటీస్ నావి. బాబాయ్ మీరు వచ్చి ఎక్కండి అని ఆకాష్ చెప్తాడు. అలా ఆకాష్ భూమిని ఆనుకొని కూర్చొని ఉంటే, ఆకాష్ పక్కన అతను కూర్చొని ఉంటారు. ఇంకొక అతనైతే ముందు కూర్చొని ఉంటాడు. ఇంకాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ ఆటో ఆగుతుంది. బ్రో అతన్ని కూడా ఎక్కించుకుందాం అని ఆకాష్ అంటే, ఆటోలో కూర్చున్న ఇంకొకతను, బ్రో ప్లేస్ లేదు కదా బ్రో, అతన్నెక్కడ కూర్చోపెడతావని అడుగుతూ ఉంటే, ఉంది కదా బ్రో నేను సర్దుకుంటాను అని ఆకాష్ చెప్తాడు. చూడండి, మీరెక్కడ సర్దుకుంటారు, నేనెక్కడ కూర్చోవాలి అని భూమి అంటుంది. నువ్వు నా ఒళ్ళో కూర్చో అంతే కదా అని ఆకాష్ అంటాడు. చూడు, నీ లిమిట్స్‌లో నువ్వు ఉండి మాట్లాడితే బాగుంటుంది అని భూమి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. ఓకే. ఓకే. అంటూ ఆకాష్ భూమి భుజంపై చేయి వేస్తూ ఉంటే, మళ్ళీ భూమి వార్నింగ్ ఇస్తుంది. ఓకే. సారీ, సారీ అని చేయి తీసేసి, ఇప్పుడు నువ్వు నా ఒళ్ళో కూర్చోనక్కర్లేదు. ఓకే. నేనే నీ ఒళ్ళో కూర్చుంటాను అని ఆకాష్ వెంటనే సైడ్‌కి కూర్చొని భూమికి కాస్త టచ్ చేస్తూ కూర్చొని ఉంటాడు. రండి బాబాయ్ కూర్చోండి అని ఇంకొకరిని కూడా ఎక్కించేస్తాడు. ఓకే. ఓకే. ఇప్పుడు మీ పేరేంటి అని వాళ్ళని పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. నా పేరు గగన్. ఇక్కడ చాలా వైబ్ ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ పాడితే బాగుంటుంది కదా!
ఏ సాంగ్ పాడాలి అని ఆకాష్ అంటే, ఊ అంటావా మామ ఊ అంటావా అంటూ ఆ పాట పాడని అతను చెప్తాడు. దాంతో ఆకాష్ పాట పాడుతూ ఉంటే మూలగా ఇరుక్కొని కూర్చున్న భూమి అవస్థలు పడుతూ ఉంటుంది. ఇక ఆకాష్ అయితే గెంతులు వేస్తున్నట్లుగా ఆటో ఊగిపోయేటట్లు పాట పాడుతూ ఉంటాడు. ఆపండి అంటూ భూమి అరుస్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరు రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటే ఆకాష్ చికెన్‌కి సంబంధించిన ఒక 2, 3 ఐటెమ్స్ ఆర్డర్ పెడతాడు. ఇవన్నీ మా గగన్ బావకి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు కూడా తినకూడదు. మా గగన్ బావలా ఉండమని చెప్పాను కదా! అని భూమి అంటే, సీ చూడు భూమి, ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను కానీ నేను మరీ అంత మంచివాడిని కాదు. నేను ఇటువంటివన్నీ కూడా చేయను. నేను నా స్వార్థం కోసం కూడా ఇక్కడికి వచ్చాను. అదేంటో తెలుసా? ఇప్పుడు మనం ఇద్దరం కలిపి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నాకొక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అందులో నువ్వు నా డాన్స్ పార్ట్నర్‌గా సంతకం చేయాలి. అందుకే నేను నీకు ఇక్కడికి హెల్ప్ చేయటానికి వచ్చాను. నువ్వు దాని మీద సంతకం చేయాలి అని ఆకాష్ అంటే, ఆ సంతకం చేస్తే నేనయిపోతాను. సంతకం చేసి మీతో కలిపి డాన్సులు చేస్తుంటే మీరు పూర్తి రాక్ స్టార్ ఆకాష్ లాగా మారిపోతారు. మా బావలా అస్సలు ఉండరు అని భూమి చెప్తుంటే, అదేంటి అయితే నేను ఇక్కడే ఆకాష్‌లా కాకుండా మీ గగన్ బావలా జైలు, జీవితం అది ఇది అంటూ ఉండాలనుకుంటున్నావా? అలాగైతే నా వల్ల అస్సలు కాదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నా అని ఆకాష్ వెళ్తూ ఉంటే, సరిగ్గా అప్పుడే సూర్య వస్తాడు. సూర్యని గమనించేసిన భూమి, బావ బావ ఆగు బావ కూర్చో బావ అని చెప్తూ ఉంటే, ఏంటి సడన్ చేంజ్ అని ఆకాష్ అంటాడు. వెనక సూర్య వచ్చాడు. ఒక్కసారి చూడు అని భూమి సైగతో చెప్తూ ఉంటుంది. ఓహ్! అందుకా మహానటి అంటూ ఓకే. ఓకే. అని ఆకాష్ అంటాడు. నాకు సంతకం చేయనని చెప్తావా? ఉండు నీ సంగతి చెప్తానని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే నీ చేతులతో తినిపించి చాలా రోజులైంది. తినిపించు అని ఆకాష్ అంటే, నేను తినిపించాలా? నెవర్ అని భూమి చెప్తుంది. చూడు అక్కడ సూర్య చూస్తున్నాడు. తినిపించు అని ఆకాష్ చెప్పడంతో, సరే సరే అని భూమి తినిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను అని ఆకాష్ అంటే, చూడు నేను కొన్ని లిమిట్స్ క్రాస్ చేయను. నువ్వు తినిపించకూడదు అని భూమి చెప్తుంది. అంటే భూమి గగన్ ప్రేమను తప్పించి ఇంకెవరి ప్రేమని యాక్సెప్ట్ చేయదనమాట అని ఆకాష్ మనసులో అనుకుంటూ, ఓకే. నువ్వే తినిపించు అని ఆకాష్ చెప్తాడు. ఇదంతా చూస్తున్న సూర్య ఏదో తేడా కొడుతోందే. అసలు వీడు గగన, ఆకాష అని షాకింగ్‌గా మొత్తం చూస్తూ ఉంటాడు. బావా తిను బావా తిను బావా అని భూమి చాలా స్పీడ్‌గా కావాలని తినిపిస్తూ ఉండటంతో దగ్గు వస్తుంది. అయ్యో బావా దగ్గు వస్తోందా అని ఆకాష్ తలపై కొడుతూ వాటర్ తాగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడో ఒక చోట దొరకకుండా ఉండరులే అని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేశావు అని ఆకాష్ అడగటంతో సూర్యకి డౌట్ రాకుండా అని భూమి చెప్తుంది. ఇప్పుడు నటించనవసరం లేదు అని భూమి చెప్తుంది. ఆకాష్ మొత్తం భోజనం పూర్తి చేసిన తర్వాత వెతుక్కుంటూ ఉంటే, ఏం వెతుకుతున్నావు అని భూమి అంటుంది. భోజనం చేసిన తర్వాత నాకు సిగరెట్ తాగే అలవాటుందని ఆకాష్ అంటే, మా బావకి అలాంటి అలవాట్లు లేవు అని భూమి చెప్తుంది. చూడు ఇప్పుడు సూర్య కూడా వెళ్ళిపోయాడు. నేను మీ బావని కాదు ఆకాష్. కాబట్టి నేను తాగే తీరాలి. ముందు వెళ్ళి సిగరెట్ తీసుకువస్తావా లేదా అని డిమాండ్ చేయటంతో, సరేనంటూ భూమి ఒకతని దగ్గరికి వెళ్ళి, ఎక్స్‌క్యూజ్ మీ సిగరెట్ ఉందా అని అడగటంతో, ఏంటమ్మా చక్కగా చీర కట్టుకొని ఉన్నావు. నువ్వు కూడా సిగరెట్లు తాగుతావా? అని అతను నిలదీస్తూ ఉంటాడు. ప్లీజ్ ఉంటే ఇవ్వండి. ఉందా లేదా? అని భూమి అడగటంతో, అలాగేనమ్మా ఉంది. ఇదిగో ఒకటి చాలా ఇంకా కావాలా? వరుస పెట్టి దమ్ము కొడతావా? అని అతను హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందమ్మా. ఇప్పుడు నీకు లైటర్ కూడా కావాలి. ఇదిగోనమ్మా తీసుకో అని లైటర్ కూడా ఇస్తాడు. థ్యాంక్ యూ అండి అని దండం పెట్టి, ఇదిగో అతను నా కోసమే అనుకున్నాడు అని భూమి ఆకాష్ చేతికి ఇస్తుంది. ఇట్స్ ఓకే. ఓకే. ఇక్కడ తాగకూడదు కదా! బయటికి వెళ్లి తాగుతానని ఆకాష్ బయటికి వెళ్తాడు. కార్ కీస్ మర్చిపోయిన సూర్య వెనక్కి వచ్చి దమ్ము కొడుతున్న ఆకాష్‌ని చూసేసి ఒక ఫోటో తీసేసుకుంటాడు. అయ్యో! సూర్య చూసేసాడే అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు మీరా నువ్వు కేస్ వాపస్ తీసుకున్నావు అని అపూర్వ, శరత్ చంద్ర ఇద్దరు మీరాని నిలదీస్తూ ఉంటే, మరేం చేసేది మా ఆయన కోసం నేను వెనక్కి తీసుకున్నాను. ఆ శారదతోనే ఉంటాడంట అని మీరా చెప్పడంతో, కేపీ ఏంటి ఆ శారద దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అపూర్వ, శరత్ చంద్ర ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. కట్టుకున్న భార్య మీద ప్రేమ ఉండటం తప్ప కొడుకు పైన నాకు బాధ్యత ఉండనవసరం లేదా? నేను చేసింది తప్పేమీ కాదు అని కేపీ కూడా వాళ్ళకి గట్టి సమాధానం ఇస్తూ ఉంటాడు.